హలో బాగున్నారా? ఈరోజు నేను ఒక స్వీట్ చేశానన్నమాట. అది దేంతో అంటే సగ్గుబియ్యంతో సాబుదానాతోటి నేను స్వీట్ చేశాను. ఈ స్వీట్ చాలా ఇష్టంగా ఈజీగా పిల్లలు తినేస్తారనమాట. ఇప్పుడు మనం సగ్గుబియ్యంతో పాయసం చేస్తే తినాలంటే చాలామందికి నచ్చదు. ఈవెన్ మా ఇంట్లో కూడా ఎవరికి నచ్చదు సగ్గుబియ్యం పాయసం. నేను వెరైటీగా చేస్తే తింటారు. అది ఎలా చేయాలి అనేసి నేను థింక్ చేసి వడియాలు అయితే పెడతాను. ఇప్పుడు దీంతో ఇలా స్వీట్ చేశాను అనమాట. ఇన్నాళ్ళకి ఐడియా వచ్చింది, ఇట్లా చేశాను. దీనికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, 1 కప్పు నానబెట్టిన సగ్గుబియ్యం, 1.5 కప్పు షుగరు, బాదం పప్పు, జీడిపప్పు అంటే ఏది వేసుకుంటామో మనం డ్రై ఫ్రూట్స్లో ఏవైనా వేసుకోవచ్చు అనమాట. ఎండు కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పు, బాదం, తర్వాత గుమ్మడి గింజలు, పుచ్చగింజలు ఇట్లాంటివి ఏవైనా వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ఒక చిన్న స్పూన్ తోటి నెయ్యి వేసాను. ఈ పప్పులు వేయించేస్తున్నాను, జీడిపప్పు, కిస్మిస్. ఇప్పుడు మనకు కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి బ్లాక్ తీసుకున్నాను, నల్ల కిస్మిస్ తీసుకున్నాను అనమాట. బ్లాక్ కిస్మిస్ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు బందర్ హల్వా ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే ఇష్టంగా తినేశారు మా ఇంట్లో అయితే. ఎందుకంటే సగ్గుబియ్యం పాయసం చేస్తానంటే ఎప్పుడు నచ్చదు వాళ్ళకి, ఇష్టంగా తినరు. సరే అని నేను ఈ టైప్లో ఆలోచించి ఇట్లా చేస్తానన్నమాట. సగ్గుబియ్యంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 3 రెసిపీస్ పెట్టాను. ఒక స్వీటు, ఒక హాటు, ఒక బ్రేక్ఫాస్ట్. మీరు చూడండి. అంటే మనం ఈవినింగ్ స్నాక్గా చేసుకునేది సాబుదానా వడలు పెట్టాను. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి సాబుదానా కిచిడి. ఇది స్వీట్ అనమాట. ఇప్పుడు నేను చక్కెర పోసేసాను. 1.5 కప్పు చక్కెర పోసాను. ఎందుకంటే స్వీట్గా ఉండాలి కదా, తీయగా ఉంటే బాగుంటుందనేసి చక్కెర పోసి కొంచెం నీళ్ళు వేసి మంచిగా కరగరిస్తున్నాను. ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వచ్చి మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక్కసారి మిక్సీ వేసి మెత్తగా చేసి పెట్టాను. ఇప్పుడు ఇంట్లో ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు. ఫుడ్ కలరు మంచివి వాడేవి మంచిగా ఉండేవి తీసుకోండి. నేను మా ఇంట్లో గ్రీన్ కలర్ ఉంది, సరే అని చెప్పి వేసానన్నమాట గ్రీన్ కలరు. ఎందుకంటే మనం ఈజీగా చేసుకునేటప్పుడు ఇంట్లో అప్పటికప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళాలంటే కష్టం కదా, ఇంట్లో ఉండే వాటితోటి చేస్తేనే అది బాగుంటుంది అనేసి. చూసారా, సగ్గుబియ్యం ఒకసారి గ్రైండ్ చేసేసాను మెత్తగా. ఇప్పుడు చక్కెర పాకం, అంటే మరీ పాకం రాక్కర్లేదు, మంచిగా కరిగితే చాలు. దాంట్లో ఫుడ్ కలర్ వేసాను. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటూ మనం సగ్గుబియ్యం మిక్సీ వేసాం కదా, నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మిక్సీ వేసాము, అది ఈ మిశ్రమంలో కలిపేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇంచుమించు చక్కెర పాకం అన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకు గరిటెతో మిక్స్ చేయడం చేత అవ్వలేదు అంటే ఈ బ్లెండర్ తీసుకొని దాంతో మిక్స్ చేస్తే బాగుంటుంది అనమాట. ముద్ద కట్టకుండా ఉంటుంది, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలాచీ పొడి వేసాను. ఎలాచీ పొడి స్మెల్ నచ్చకపోతే పచ్చకర్పూరం కానీ ఇంకా ఏవైనా వేసుకోవచ్చు అనమాట. కుంకుమ పువ్వు ఇట్లా స్మెల్ వేరే వేసుకోవచ్చు. నేను ఇంట్లో ఎలాచీ పౌడర్ ఉంది, అందుకని అది వేసేసాను 1 స్పూన్ దాకా. మంచిగా బీటర్ తోటి బాగా ఇట్లా మిక్స్ చేశాను. చూసారా, ఉండలు లేకుండా. అక్కడక్కడ సగ్గుబియ్యం కొంచెం గ్రైండ్ అవ్వని ఉన్నాయి, కానీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసాను. దీనికి కొంచెం మాత్రమే నెయ్యి పడుతుంది. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి 1/2 స్పూన్ వేసుకున్నాం, ఇప్పుడు ఒక 1/2 స్పూను, మళ్ళీ లాస్ట్లో ఫైనల్లో ఒక 1/2 స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. మనకు నెయ్యి కూడా తక్కువే పడుతుంది. చక్కెర బదులు బెల్లం వాడుకున్నా బాగుంటుందన్నమాట ఈ స్వీట్. మంచిగా మిక్స్ చేసేసాను. ఇంకొంచెం దగ్గరికి రావాలి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది. నాకు ఈ స్వీట్ అంటే బందర్ హల్వా అంటే ఇట్లా జెల్లా ఉంటుంది కదా, ఆ స్వీట్ చాలా ఇష్టము. కానీ ఎక్కడ పడితే అక్కడ కొనలేం కదా, అందుకని నేను అంత ఇష్టపడను అనమాట బయట తినేవి. ఇన్నాళ్ళకి నాకు ఇలా చేద్దామని ఐడియా వచ్చింది. ఇప్పుడు చాలా
టేస్టీగా మా ఇంట్లో పిల్లలు కానీ ఈయన కానీ అందరికీ బాగా నచ్చేసింది అనమాట. మంచిగా చూసారా, మంచిగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఫైనల్లో మళ్ళీ ఒక అర స్పూన్ నెయ్యి వేసాను. చూసారా ఎంత బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెయ్యి చూసారా దానికి అంటదనమాట, అయిపోతుంది. నెయ్యి పైకి వచ్చేస్తుంది. మనం వేసింది 1.5 స్పూన్ నెయ్యి అయినా అది కూడా చూసారా ఎక్కువైపోయి పైకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకుని ఉంచుకుందాం. ఒక కంచం కానీ ప్లేట్ కానీ. చూసారా ఇప్పుడు ఇంకొంచెం థిక్నెస్. ఈ టైంలో మనం వేయించుకున్న జీడిపప్పులు, ముక్కలు చేసిన బాదం పప్పులు, నెక్స్ట్ కిస్మిస్ ఇవన్నీ వేసేసుకుందాం. నాకు ఈ పప్పులు సరిపోవని చెప్పి బాదం ఒక రవ్వ దంచినట్టు వేసేసానమాట. ఆ తర్వాత ఎండు కొబ్బరి వేసాను, గసగసాలు కూడా వేసాను. అంటే మనం బయట చేసుకున్న లుక్ అయితే రావాలి కదా, బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వేసేసానమాట. చాలా టేస్టీగా ఉంది. ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పండగలు సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఇట్లా చేసుకొని ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చూసారా ఎంత బాగుందో, జల్లీ స్వీట్ లాగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసాను. బాదం పప్పులు కూడా చిన్న చిన్న ముక్కలు చేసేసి వేసేసాను. మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ప్లేట్కి నెయ్యి రాసేసి మనం దాంట్లో వేసేద్దాం. ఎలాచీ పొడి కానీ, పచ్చకర్పూరం కానీ, కుంకుమ పువ్వు కానీ, మనకు ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు అనమాట. లేకపోతే వెనిలా ఎసెన్స్, ఇట్లా ఎసెన్స్ ఉన్నా కూడా 1 డ్రాప్ వేసుకుంటే బాగుంటుంది. సాబుదానాతోటి ఎక్సలెంట్గా ఉండే స్వీట్ అనమాట. మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి, చాలా నచ్చుతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసాను. చూసారా అతుక్కోకుండా ప్లేట్కి వచ్చేస్తుంది అనమాట నెయ్యి స్పూను. అట్లా ఉన్నప్పుడు మనం ఆ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఈజీగా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లా సగ్గుబియ్యంతో, ఎందుకంటే 1/2 అవర్ నానితే సరిపోతుంది. ఇలా స్వీట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ స్నాక్స్ కూడా చేసేసుకోవచ్చు కదా. నెక్స్ట్ వీడియోలో సాబుదానా వడలు చూపిస్తాను నేను. చాలా క్రిస్పీగా, ఈజీగా, సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చెప్పేస్తాను. ఒక 1/2 అవర్లో నేను స్నాక్స్ ఇవన్నీ కూడా రెడీ చేశాను. దీనికి 10 నిమిషాలు కూడా టైం పట్టలేదన్నమాట. మేము అనుకున్నాము వెంటనే వచ్చి కిచెన్లో చేసేసానమాట. ఎలా చేద్దాం, పాయసం చేద్దామా, సగ్గుబియ్యం నానబెట్టాను, కొంచెం స్నాక్స్ కనుంచాను, కొంచెం తోటి స్వీట్ చేద్దామనిపిస్తే పిల్లలు పాయసం వద్దన్నారు కదా, సరే అలా ఎలా చేద్దామని చెప్పి ఈ రకంగా చేసేసాను. చూసారా ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి మొత్తం సర్వ్ చేసేసుకొని మంచిగా దాన్ని ఈవెన్గా పరిచేసి ఆ తర్వాత ఒక చల్లారించాక మనం కేక్ లాగా కోసేసుకుందాం. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. అది మనం మంచి కలర్స్ తెప్పించుకుంటే బాగుంటుందన్నమాట. ఫుడ్ కలర్స్, బీట్రూట్ జ్యూస్ వేసిన మంచి కలర్ వస్తుంది. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేకపోతే బాగా చల్లారనిచ్చి ఆ తర్వాత మనం పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను గసగసాలు పైన అలా టాప్లో అంతా చల్లానమాట. చాలా టేస్టీగా ఉంటుంది కదా. మనకు పైగా చూడటానికి ఎప్పుడు ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. పిల్లల కళ్ళకి, పెద్దవాళ్ళ కళ్ళకి చూడగానే ఇంపుగా కనిపించాలి. చూస్తే వావ్ ఇదేదో బాగుందే తిందామా అనిపించేట్టు ఉండాలన్నమాట. అందుకని ఆ తర్వాత నేను ఎండు కొబ్బరి కూడా తీసుకొచ్చి పైన చల్లాను. చాలా టేస్టీగా కొబ్బరి మనం తినేటప్పుడు కొబ్బరి కోకోనట్ ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలా నచ్చిన వీడియోల కన్నా లైక్ చేయండి. ఓకేనా అండి.